ఆమె అడుగుపిడితే చరిత్ర సృష్టించాల్సిందే. ఆటలోనైనా, పాలనలోనైనా, అంతరిక్షంలోనైనా. నేడు మహిళా శక్తి అపారంగా విస్తరిస్తోంది. ఆ అభివృద్ధి ప్రయాణంలో అండగా నిలుస్తోంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్త్రీశక్తి పథకం ద్వారా 2963 కోట్లతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఆడబిడ్డలకు నెలకు 1500 రూపాయలు ఆర్థిక భరోసా. తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు సాయం. దీపం 2.0 పథకం ద్వారా 1.08 కోట్ల కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వృద్ధులు, మహిళలకు పింఛన్ భరోసా. వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రెన్యూర్ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి వ్యాపార అవకాశం. స్త్రీనిధి పథకం ద్వారా మహిళా సంఘాలకు రుణాలు, స్వయం ఉపాధి. కుప్పంలో విద్యార్థినులకు 5555 సైకిళ్లు పంపిణీ. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఉన్నత విద్యకు విద్యార్థినులకు ఆర్థిక మద్దతు. ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక సహాయం. హ్యాండ్లూమ్ అండ్ టైలరింగ్ సపోర్ట్ ద్వారా చేతివృత్తి మహిళలకు ఆదాయ అవకాశాలు. మెప్మా ఎస్సీఆర్పీ ప్యాకేజ్ ద్వారా మహిళా సంఘాలకు వ్యాపార ప్రోత్సాహం. ఎంఎస్ఎంఈ మహిళా సపోర్ట్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు సహాయం. ర్యాపిడో పార్ట్నర్షిప్ ద్వారా మహిళలకు డ్రైవింగ్ ఉపాధి అవకాశాలు. పింక్ టాయిలెట్స్ ద్వారా పట్టణాల్లో మహిళల కోసం ప్రత్యేక సౌకర్యాలు. సఖీ నివాస్ ద్వారా ఉద్యోగినులకు సురక్షిత నివాసం. శక్తి యాప్ ద్వారా మహిళల భద్రతకు తక్షణ సహాయం. మహిళా హెల్ప్ లైన్ 181 ద్వారా అత్యవసర సహాయం, విక్టిమ్ కాంపెన్సేషన్. మెగా డిఎస్సి ద్వారా 7955 మహిళలకు టీచర్ ఉద్యోగాలు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు గ్రాట్యుయిటీ మంజూరు. టీచర్కు 1,50,000 రూపాయలు, హెల్పర్కు 75,000 రూపాయలు. మహిళా కానిస్టేబుళ్ల నియామకం ద్వారా 993 మహిళా పోలీస్ నియామకాలు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ద్వారా బాలికల ఆరోగ్య రక్షణ. మహిళల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్రంలోని మహిళామూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.